యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేను. సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. స్తోత్రం. ఎనలేని నీ ప్రేమ అతి కాంక్షణీయుడ
దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోని, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాలేము రాజా, రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము, నీ చిత్తమైన మార్గములు. శాలేము రాజా, రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము, నీ చిత్తమైన మార్గములు. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణ కర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణ కర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే,
నిత్యమైన సంతోషము నీలోని, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఇలా ఉదయాలం చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని మనకు అనుగ్రహించిన మంచి రోజుని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధులందరిని బట్టి కూడా హృదయం స్తోత్రం. మీటింగ్ లో పాల్గొంటున్న అందరిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు బలమైన ఆత్మకార్యాలు దేవుడు దయచేస్తున్న బట్టి దేవునికి వందనాలు. ఒకటి ప్రియులారా, మనం యేసు రక్తంలో యేసునామములో ఆధారపడి పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా ప్రార్థన పూర్వక వాక్యం ధ్యానిస్తాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము. ప్రియులారా, నిన్న మనం కొన్ని విషయాలు మనం చూసాము. ఇప్పుడు అదే భాగం నుండి కొన్ని విషయాలు కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఈ భూమిలోనికి మనం వచ్చినప్పుడు ఏది కూడా తీసుకొని రాలేదు, వెళ్ళినప్పుడు కూడా ఏది తీసుకొని వెళ్ళలేదు అని బైబిల్ మనకు ప్రియులారా నేర్పిస్తుంది. అన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రియులారా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు నేర్పించిన ఒక విషయం ఉంది. స్తోత్రం. భూమిలో మన బ్రతుకుతున్నప్పుడు దేవుని రాజ్యములో మన ఏదైనా విత్తనాలు వేసి ఉండే అది పరలోకములో కూడా ప్రియులారా మనం అనుభవించుకోవచ్చు అనమాట. కాబట్టి దేవుని రాజ్యములో మనం ఎలాగే విత్తనాలు వేసుకోవాలంటే ప్రియులారా మనం ప్రత్యేకంగా మనం చూసినట్లయితే దానిలో మనం చూసి చాలా విషయాలు ఉంది. దానిలో మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి యేసునామములో మన ఇద్దరు కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. భూమిలో మాత్రం కాదు, అది దానికి పరలోకంలో కూడా దేవుళ్ళు ఉంది అనమాట. నిత్యమైన దేవుని ఉంది. ఇద్దరు కొరకు ప్రార్థన చేయడం, అలాగే పరిశుద్ధాత్మ నింపబడి సువార్త పరిచయం చేసినప్పుడు కూడా అనేక ఆత్మలను దర్శనంలోకి నడిపించినప్పుడు, అలాగే ప్రియులారా మనం సువార్త కొరకు యేసుక్రీస్తు రాజ్యం కొరకు దేవుని రాజ్యం కొరకు క్లాస్ నియలించిన కానీ మనం ఏదైనా కొందరకు ఇబ్బందులు ఉన్నవారు కానీ లేదంటే సేవలో మనం సహాయం చేసినప్పుడు అంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా నిత్య రాజ్యంలో కూడా దాని యొక్క ఆశీర్వాదం వెంబడిస్తుంది అనమాట అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఒకసారి ఆ వాక్యం మనం చదువుదాం. చదువుతారా? 10వ వచనం, 6వ అధ్యాయము 9-10 వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములోను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునిరి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏంటంటే డబ్బు సంపాదించుకోవడం లేదా డబ్బు గురించి మాట్లాడడం, డబ్బు సంపాదించుకోవడం ఏదైనా తప్పని మనకు అలాగే ఒక ఆలోచన రావడానికి అవకాశం ఉంది. కానీ డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన పూర్వంగా దేవుని స్వరం విని దేవుని చిత్తానుసరమైన వర్క్ చేసుకొని ఏదైనా ఒక పని దాన్ని చేసుకొని దేవుని చిత్తానుసరంగా సంపాదించుకోవడం తప్పు కాదు. 2, సంపాదించిన డబ్బు లేదంటే అది మనం ఏం చేసుకోవాలి, ప్రార్థన పూర్వకంగా మనం అది వాడుకోవచ్చు. అలాగే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కూడా వాడుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇది 2 జరగాలి అనమాట. కానీ కొందరు ఏం చేస్తారంటే వారి మనసు ఎలా అంటే ఆత్మీయ జీవితం దేని కొరకు వాడతారంటే డబ్బు సంపాదన కొరకు మాత్రం వాడినట్టు ఉండే సంపాదన కానీ అది ఖర్చు చేయకుండా అలాగే సమకూర్చుకొని అదే ఉద్దేశంతోనే ఉండే అది తప్పు అవుతుంది అనమాట. అంటే డబ్బు సంపాదన తప్పు కాదు కానీ అక్కడ ఒక మాట రాయబడింది, 10వ వచనంలో ఆ మాట రాయబడింది, ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్.
అంటే డబ్బును ప్రేమించవద్దు అనమాట. ప్రేమ, డబ్బును ప్రేమించవద్దు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 22:37 యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పిన అనమాట. ఆ వాక్యం కూడా మీరు చదువుతారు. ఆ వాక్యంలో ఇలాగా రాయబడింది, మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించమని బైబిల్ అంటే యేసుక్రీస్తు మనకు నేర్పించామన్నమాట. యేసుక్రీస్తు మనకు ఏం నేర్పించాము? దేవుని ప్రేమించాలి. అంటే మన కొరకు ప్రాణపెట్టిన ప్రభువుని మనం ప్రేమించాలి. అంటే మన ప్రేమ డైవర్ట్ అయిపోవద్దు అనమాట. డబ్బును మనం ప్రేమించవద్దు, అదే పాపం అవుతుంది అనమాట. దేవుని కంటే డబ్బును ప్రేమించి, డబ్బు మనకు అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి మన అర్థం చేసుకోవాలి, డబ్బు గురించి మాట్లాడడం తప్పు కాదు, టీచింగ్ చేయడం తప్పు కాదు, సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ సంపాదించే విధానం కూడా ప్రాముఖ్యమైన విషయం అనమాట. సంపాదించినప్పుడు అక్రమాలు చేసుకొని, దొంగతనం చేసుకొని, అబద్ధాలు మాట్లాడుకొని సంపాదించడం దేవుని చిత్తం కాదు. కానీ దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం సంపాదించుకొని తర్వాత ఎలా వాడుకోవడం, ఆ విషయం కూడా చాలా ప్రాముఖ్యం. కొందరు తప్పు కొరకు వాడతారు, అంటే అనవసరమైన దాని కొరకు వాడతారు. కానీ కొంత మంచి కొరకు అది వాడుకోవాలన్నమాట. సంపాదించుకోవాలి, అది మంచి కొరకు వాడుకోవాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు మనకు కృప అనుగ్రహించినాక మన బ్రతికినంతకాలం మన మనసు డైవర్ట్ అయిపోవద్దు అనమాట. అంటే యేసుక్రీస్తును ప్రభువును ప్రేమించే విషయంలో మనం తగ్గిపోవద్దు, రోజు రోజుకు ఇంక్రీస్ అవ్వాలన్నమాట. దేవుడు అదే కోరుతుంది. ఇప్పుడు రోజు రోజుకు యేసుక్రీస్తును ప్రేమించే విషయంలో పరిశోధన దేవుడు, యేసుక్రీస్తుని ప్రియులారా పరిశోధన దేవుడు, ఇప్పుడు మన కొరకు ప్రాణపెట్టిన దేవుడు. కాబట్టి ఆ ప్రభువును ప్రియులారా హృదయపూర్వక పరిశుద్ధాత్మ సహాయాలైనా మనం బ్రతికినంతకాలం ప్రేమించుకొని బ్రతకినట్టు బ్రతి కృపాదేవుడు అనుగ్రహించినాక అలాగుంటే మనం దారి తప్పిపోలేదన్నమాట. ఇప్పుడు ప్రభువును ప్రేమించే వ్యక్తులుగా మనం ఉంటే మన సంపాదించిన లేదంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు దేవుని చిత్తానుసరంగా వాడతాయి అనమాట. దేవుని చిత్తానుసరంగా దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం, ఈ సమయం అంతా కూడా దేవుని చిత్తానుసరంగా వాడుతుంది, లేదంటే తప్పు దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే 9వ వచనంలో ఇలాగ రాయబడింది, ధనవంతుల కొడుకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలోను పడదురు. టీవీ మనుషులు నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాభాష సమస్తమైన కీడులకు మూలము. అంటే దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ధనవంతుల కొడుకు, కాబట్టి ధనవంతుల కొడుకు అపేక్షించువారు. ఇప్పుడు 2వ కొరింథీయులు 8:9 ఏం రాయబడింది? 2వ కొరింథీయులు 8:9 చదువుతారమ్మా. 2వ కొరింథీయులు 8:9 ఏం రాయబడింది? దేవుడే మన ధనవంతులు ఉండాలని కోరుతుంది. చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు ధన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. కాబట్టి దేవుడే అంటే ప్రభువైన యేసుక్రీస్తు లేదంటే తండ్రిని దేవుడు కోరుతున్నాం అనమాట. మీరు ధనవంతులు ఉండాలని దేవుడు కోరుతుంది అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి దాని కొరకు కూడా యేసుక్రీస్తు ప్రాణపెట్టామన్నమాట. స్పిరిచువల్ గా మాత్రం కాదు, ఆత్మీయంగా మాత్రం కాదు, అన్ని విధంగా ప్రియుల దేవుని బిడ్డలు మంచి స్థాయిలో ఉండాలని, అన్ని విధంగా అంటే మన ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్ అంతా కూడా మనం స్ట్రాంగ్ ఉండాలని జీవం గల దేవుడు ప్రియులరా కోరుతుంది. ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్. కాబట్టి అన్ని ఏరియాలో మనం స్ట్రాంగ్ ఉండాలి, ఆత్మలో స్ట్రాంగ్ ఉండాలి. అది ఫస్ట్ ప్రయారిటీ అనమాట. ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మని వాక్యం ద్వారా మనం దేవుడు బలవంతుడు, బలపరిచే దేవుడు. అలాగే మానసికంగా మన స్ట్రాంగ్ ఉండాలి. కాలంలో మానసికంగా, ఈ కాలంలో కాదు అన్ని కాలంలో దేవుని బిడ్డలుగా మనం మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి అనమాట. అలాగే ఫిజికల్ గా శరీరం చక్కని ఆరోగ్యం కలిగిన వారు ఉండాలి. అలాగే ఫైనాన్షియల్ కూడా ప్రియులారా మనం స్ట్రాంగ్ ఉండాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 1 తిమోతి 6:9 ధనవంతుల కొడుకు అపేక్షించువారు అంటే దానికి అర్థం ప్రియులారా దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి, దేవుని చిత్తం మనం కోరుకోవాలి. అలాగే దేవుని మనల్ని ప్రేమించాలి, నిన్ను వాళ్ళ పొరుగు అని కూడా ప్రేమించమని దేవుడు చెప్పారు. అంటే డబ్బును ప్రేమించవద్దనమాట. అదే దేవుడు
అదే అక్కడ పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. డబ్బును దేవుని కంటే ఎక్కువ డబ్బును ప్రేమించే స్థాయికి మన హృదయం రావద్దు అనమాట. అక్కడ సమస్య ఎదుగుతుంది అనమాట. అలాగుంటే ఏమవుతుంది, ఏదైనా చేస్తారు డబ్బు కొరకు. దేవుని కంటే ఎక్కువ డబ్బును ప్రేమించి ఒక స్థాయిలోనికి ఒక వ్యక్తి వచ్చి ఉండే ఆ వ్యక్తి ఇంకా ఏదైనా చేస్తారనమాట డబ్బు కొరకు. ఏ మోసాన్ని చేస్తారు, ఏ అక్రమం చేస్తారు, అది పాపం అయిపోతాయి. దాని వలన ఏమవుతుంది, శోధన వస్తుంది. ఊరిలోను వివేకములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. నష్టం జరుగుతుంది అనమాట. ఈ మనుషులు నష్టములోను నాశనములను ముంచి వేయను అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం డబ్బు చేతులు ఉండడం తప్పు కాదు. డబ్బు దేవుని చిత్తానుసారంగా సంపాదించుకోవడం తప్పు కాదు. దేవుని చిత్తానుసార డబ్బు వాడుకోవడం కూడా తప్పు కాదు. ఇది అవసరం అనమాట. డబ్బు అవసరం, ధనవంతులు ఉండాలని యేసుక్రీస్తు కూడా దేవుడు కూడా కోరుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం తప్పు పెట్టవద్దు అనమాట. కొందరు తప్పు పెడతారు, అబ్బో ఇలా ఉంది, అది ఇంకా నేను ఎందుకు సంపాదించాలి, ఎందుకు కష్టపడాలి, డేంజర్ అని. కాబట్టి డబ్బును ప్రేమించుకోవడమే, దేవుని కంటే ఎక్కువ డబ్బును ప్రేమించినప్పుడు అది మనం బొమ్మ ఆరాధన చేసేట్టు అవుతుంది అనమాట. దేవుని కంటే ఏది కూడా మనం ప్రేమించవద్దు. దేవుని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రేమ దేవుడు కోరుతుంది. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాము. ఏది దేవుడు ఎందుకు మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం ప్రభువును ప్రేమించాలని దేవుడు ఎందుకు కోరుతుంది? ఒకటి దేవుడు కోరుతుంది, అది ఫస్ట్. అది మాత్రం కాకుండా మన సేఫ్టీ దేవుడు కోరుతుంది అనమాట. ఒకటి ఎంతగా పరిశుద్ధాత్మలు ఆధారపడి ఎవరైతే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో పరిశుద్ధాత్మ సహాయం వలన ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు ఆత్మ ప్రాణ శరీరం అంతా దేవుని యొక్క సన్నిధి జీవ మహిమతో కప్పబడిన స్థాయిలో ఆ అనుభవంలో వారు బ్రతుకుతారనమాట. అంటే సాతానుకు చోటు లేకుండా అవుతుంది అనమాట. సాతానుకు ఎప్పుడు చోటు దొరకలేదు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో పరిశుద్ధాత్మ సహాయంలో దేవుని ప్రేమించుకొని సమర్పించుకొని బ్రతుకుతున్న వ్యక్తిలో ఎక్కడ కూడా ముట్టడానికి సాతానుకు చోటు ఉండలేదు అనమాట. ఇప్పుడు ఒకవేళ సాతానుకు ముట్టడానికి చోటు ఉంది అంటే దానికి అర్థం మనం ఇంకా పూర్ణ హృదయంతో ప్రేమించడం లేదనమాట. ఆ స్థాయికి మనం రాలేదు. దేవుడు చెప్పారు కానీ ఆ స్థాయికి మనం రాలేదు. కాబట్టి ప్రార్థన చేయాలి, హోలీ స్పిరిట్. కాబట్టి అది మన వలన మాత్రం సాధ్యం కాదు. దానికి పరిశుద్ధాత్మ ఆ వాక్యం చెప్పిన దేవుని సహాయం కావాలి. అందుకొరకు ప్రియులారా, రక్షణ పొందుకోవడం చాలా ప్రాముఖ్యం. సువార్త రక్షణ పొందిన కాబట్టి ఆ వాక్యం చెప్పిన పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించమని చెప్పిన అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేసుకొని మనల్ని ఆ స్థాయిలో దినం నడిపిస్తాడు. మన కోరుకొని ఉండే నడిపిస్తాడు, తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి దేవునికి సోదరు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దాని వలన మనకు క్షేమం, అనేకులకు అది క్షేమ ఆశీర్వాదం అనమాట, మనకు అనేకులకు. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం తప్పు పెట్టవద్దు. కాబట్టి దేవుని చిత్తం అనేది మనం ధనవంతులాగా ఉండడమే దేవునికి చిత్తం. కానీ తర్వాత డబ్బు కూడా ఎలాగ వాడుకోవాలని కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేవునితో కలిసి మనం ఉండే నడిపిస్తాడు. లేదంటే ప్రియులారా అది ఏమవుతుంది, సెల్ఫిష్. దాని వలన ఈ సెల్ఫిష్ వల్లనే ఫైనాన్షియల్ బ్లోక్ వస్తుంది అనమాట. దారిద్ర్యం చాలా కారణాలు ఉండవచ్చు, దారిద్ర్యానికి చాలా కారణాలు ఉండవచ్చు. దానిలో ఒకటి సెల్ఫిష్ అనమాట. సెల్ఫిష్ అంటే దొరికినది అంటే నా కొరకు మాత్రం, నాకు డబ్బు వచ్చి ఉంటే నేను నా కొరకు మాత్రం ఎంత వచ్చినా అది నేను స్టోక్ వేసి పెడతాను. నేను ఇద్దరు ఒకవేళ ఒక విధవరాలు అవసరాలు ఉన్నప్పుడు, లేదంటే ఒక అనాథుడు, లేదంటే ఒక దైవజనుడు వారు అవసరాలు ఉన్నప్పుడు, దైవజనాలు కానీ అవసరాలు ఉన్నప్పుడు, లేదంటే ఒక విశ్వాసి అవసరాలతో బాధపడుతున్నప్పుడు అది ఇవ్వలేని పరిస్థితి అనమాట సెల్ఫిష్. కాబట్టి సెల్ఫిష్ నుండి దేవుడు విడిపించలేడు. వాక్యం మనల్ని విడిపిస్తాడు. అదే 2 కొరింథీయులు 8 అధ్యాయంలో మనం అదే చూస్తున్నాం. ఇప్పుడు దేని కొరకంటే సమృద్ధి మనం కోరుకోవాలి. సమృద్ధి దేని కొరకని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవ్వడానికి అనమాట. మన కొరకు ఉంది, దానిలో ఇద్దరులకు ఇవ్వడానికి కూడా ఉంది అనమాట. అలాగే ఈక్వాలిటీ తీసుకొని రావాలంది అంటే సమానత. ఇక్కడ మన భూమిలో కొన్ని రోజులు 70 కానీ 80 కానీ 120 సంవత్సరం కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది. లేదంటే ప్రభు రాకడ దానికి ముందు ముందు వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు కొంతకాలం మనం ఒక్క గమ్యానికి వెళుతున్నాం అనమాట, పరలోకానికి వెళుతున్నాం. ఆల్రెడీ మన ఆత్మ పరలోకములు ఉన్నట్టే ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయంలో రాయబడింది. 6-7 మనం చూస్తున్నట్టు అక్కడ రాయబడింది. మనం ఆత్మ ఆల్రెడీ
పరలోకంలో ఉన్నట్టే, పరలోకంలో కూర్చోపెట్టే. అయినా కానీ ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళాలి అనమాట. అదే మరణం అనమాట. ఈ శరీరం నుండి మన ఆత్మ వెళ్ళాలి. దేవుడు నియమించామని బైబిల్ గత మనకు నేర్పిస్తుంది. లేదంటే యేసుక్రీస్తు రాకడం మహిమా శరీరంలోనికి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఉంది అని అర్థం చేసుకోండి. నాకు ఉంది, మనకు అందరికీ ఉంది. యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడి మహిమా శరీరంలో వెళ్ళడం, లేదంటే కృష్ణుని నిద్రించుకొని మనం శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయే ఒక అది ఉంది అనమాట. ప్రతి ఒక్కరికి ఉంది. భూమిలో బ్రతని అందరికీ ఉంది. అంతవరకు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? దేవుడి ఇచ్చే జ్ఞానాన్ని బట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ స్వరం విని ఏదైతే చేస్తారో, మన ఇష్టం చేసేది కాదు, పరిశుద్ధాత్మ స్వరం విని ఏది చేస్తారో దానికి రివార్డ్ ఉంది అనమాట. మన ఇష్టం చేసిన అన్నిటికీ రివార్డ్ ఉంది అని బైబిల్లో లేదు. ఇందుకొరకే ప్రియుల 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో రాయబడింది. 3వ అధ్యాయంలో ప్రియుల మనం చూడవచ్చు, ఫైర్ వస్తాయి అనమాట. ఫైర్ ద్వారా దేవుడు ఫైర్ వచ్చినప్పుడు బైబిల్లో రాయబడింది, కొయ్యి కాలు గాని గడ్డి గాని కర్ర గాని అంతా కూడా కాలిపోతాయి అనమాట. కానీ ఏం నిలబడుతుంది? బంగారం గాని వెలగల రాళ్ళు, బెండి అదంతా కూడా నిలబడుతుంది, మిగిలినంతా కాలిపోతుంది అనమాట. అంటే మన ఆత్మానుసారంగా దేవుని స్వరం విని ఏదైతే చేస్తున్నారో దానికి మాత్రం విలువ ఉంది అనమాట. మిగిలిన దానికి విలువ లేదు. ఎందుకంటే దేవుని స్వరం విని మనం చేయలేనిదంతా కూడా మన పేరు కొరకు చేసి ఉండవచ్చు, బండలను మనం హెచ్చించుకోవడానికి లేదా నిద్రలు హెచ్చించుకోవడానికి మనం చేసి ఉండొచ్చు. యేసుక్రీస్తును కాదు కావచ్చు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ప్రియులారు మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా యేసుక్రీస్తును హైలైట్ చేస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును హైలైట్ చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వారు మనం చూస్తున్నది యేసుక్రీస్తును గొప్పగా చెప్తాడు. అందుకని తండ్రి దేవుడు మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు అడిగాము, పరిశుద్ధాత్మను పంపమని అడిగాము, పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, వారి పరిశుద్ధాత్మను నింపబడి వారు అక్కడే ఒక్కొక్క పేరు వారు చెప్పడం లేదు. వారు మనం చూసితే నజరేయుడైన యేసుక్రీస్తును అంటే ప్రాణపెట్టిన మన కొరకు ప్రాణపెట్టిన సమాధానం ఉండరు తెలియలేచిన యేసుక్రీస్తు గురించి మాత్రం వారు చెప్తున్నా అనమాట. వేరే టోపిక్ లేదనమాట. యేసుక్రీస్తు గురించి చెప్తున్నా అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనం అభిషేకించినప్పుడు మనం యేసుక్రీస్తు గురించి చెప్పేవారుగా తప్పకుండా మార్చబడతాం. యేసుక్రీస్తు ప్రియులారా గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అనమాట. అంటే ఏ రోజు కూడా నిత్యం ఉన్న దేవుడు అనమాట, నిరంతరం ఉన్న దేవుడు అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టి అయినప్పుడు కూడా సమాధి అయినప్పుడు కూడా తండ్రిని దేవుడు తిరిగి లేపాము, పరిశుద్ధాత్మ దేవుని వలన తిరిగి లేపాము, పునరుద్ధానుడు ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు సజీవుడు ఉన్నాం అనమాట, మహిమా శరీరములు ఉన్నాము. కాబట్టి అదే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాస చేస్తున్నాం, మనల్ని నడిపిస్తున్నాం అనమాట. దేవుని చిత్తానుసారంగా మనం ఎలాగ బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు మహిమా నిరీక్షిస్తూ ప్రియులారా మనల్ని అనుదినం సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకో, భూమిలో మనం కొన్ని కాలం ఉంది, కానీ మనం యేసుక్రీస్తు రాకడ ఎత్తబడిన తర్వాత లేదంటే క్రీస్తునందు నిద్రించిన తర్వాత ప్రియులారా మనం నిత్యం దేవునితో పాటు ఉండాల్సిన వారం అనమాట. ఇప్పుడు మనం దేవునితో పాటు ఉండాలి, తర్వాత కూడా నిత్యం దేవునితో పాటు ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఉన్న మనం ఆలోచన మాటలు క్రియలు ప్రియులారా నిన్నటి విషయాలు నిన్న ఆ రోజుతో ఆగిపోయేది కాదనమాట. నిత్య ఎఫెక్ట్ ఉంది అనమాట దానికి. ఈ రోజు మన పరిశుద్ధాత్మ వలన చేస్తున్న మంచి క్రియలు అది నిత్యం దాని యొక్క మేలు ఆశీర్వాదాలు మన అనుభవిస్తాయి అనమాట. అందుకొరకు ప్రియులారా పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతకడం చాలా ప్రాముఖ్యం, దేవుని చిత్తానుసారంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన డబ్బును ప్రేమించవద్దు, కానీ మనం దానివల్ల ఏమవుతుంది? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కానీ బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం, ప్రభు మనకు నేర్పిస్తున్న విషయం జీవం కలిగిన దేవుని మనం ప్రేమించాలి. అంటే దానికి అర్థం మనం ప్రభువుని ప్రేమించాలి అనమాట. పరిశుద్ధాత్మ సహాయం కావాలి, లేదంటే మనం ప్రేమించలే, దేవుడు కోరినట్టు ప్రేమించలే. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం తెచ్చినాక కాబట్టి అనుదినం యేసుక్రీస్తుని ప్రేమించే విషయంలో మనం తగ్గిపోవద్దు, అనుదినం ఇంక్రీస్ అవ్వాలి. అందుకొరకే ప్రియులారా ఇంక్రీస్ అవ్వడానికి మంచిది ఒకటి ఏంటిదంటే యేసయ్య ప్రేమ లేఖ మనం చదవాలి. అంటే పరిశుద్ధ గ్రంథం ప్రార్థన పూర్వకంగా మనం ఎక్కువ తినాలి, ఎక్కువ చదవాలి. యేసయ్య చేస్తున్న మేలు మనం ధ్యానించాలి.
శిలువ మరణం అనుదినం ధ్యానించాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది శిలువ మరణం మనం ధ్యానించాలి. ఒక్కరోజు కాదు, ప్రభు బల మనం చూసినట్లయితే ప్రతి రోజు కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ధ్యానించడం మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు మరణం, త్యాగం, మరణం మనం ధ్యానించాలి. యేసుక్రీస్తు మన కొరకు చేస్తున్న మేలు మనం వినాలి, ధ్యానించాలి, ఒప్పుకోవాలి, మెడిటేషన్ చేయాలి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతోనే ప్రేమ ఇది పొంగి పొర్లుతాయి అనమాట. మన ఆత్మ నుండి అది పొంగి పొర్లుతాయి. కాబట్టి అలాగే ప్రేమ పొంగి పొర్లుతున్న వాళ్ళది ఏమవుతుంది, మన ఆత్మ నుండి ప్రేమ ఓవర్ఫ్లో అవుతాయి. ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు ఎక్కువ ఫలిస్తుంది, లేదంటే తక్కువ ఫలిస్తాయి అనమాట. కాబట్టి మనం తక్కువ ఫలిస్తున్నామంటే కారణం ఏంటిది, ప్రభుత్వ సహవాసములు ఇంకా లోతైన అనుభవంలో వెళ్ళలేదు కాబట్టి లోతైన అనుభవంలో దేవుడు నడిపించినాక అప్పుడు మనం ఎక్కువ ఫలిస్తుంది. ఇప్పుడు మనం ఫలించినప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఫలించినప్పుడు ఇద్దరులకు మేలు అని మాత్రం అనుకోకండి. ఇద్దరులకు మేలు కరెక్టే, మనకు కూడా మేలు ఉంది. ఎంతగా ఫలించిన కొలది తండ్రి నా ద్వారా మీ ద్వారా మహిమపరచబడతాయి. అది మాత్రం కాకుండా నిత్యత్వంలో అంటే భూమిలో ఆశీర్వాదం మనకుంది, నిత్యమైన ఆశీర్వాదం అనమాట. చూడండి, క్రిస్తులో ఉన్న జీవితం అంటే టోటల్ దీవెన అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మేలని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రిస్తువులో ఉన్న జీవితం ప్రియులారా మనం టోటల్ ఆశీర్వాదం అన్నమాట. ఒకవేళ మన క్రిస్తు కొరకు నిలబడి నిందలు అనుభవించినప్పుడు, శ్రమలు అనుభవించినప్పుడు, హింసించబడినా గానీ, ఒకవేళ కొందరు మనకు విధంగా అబద్ధాలు మాట్లాడినా గానీ, దానికి కూడా ప్రియులారా పరలోకములో రివార్డు ఉంది అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రియులారా ప్రభు స్పష్టంగా నేర్పించామన్నమాట. కాబట్టి క్రిస్తు కొరకు ఎంత వచ్చినా అది కూడా ఆశీర్వాదం అనమాట. క్రిస్తు కొరకు శ్రమలు పొందిన అది కూడా మనకు ఆశీర్వాదం. దేవుడు ఎందుకంటే దేవుడు కాబట్టి, ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచాము, దేవుడు మనం ఎన్నుకున్నాం అనమాట. క్రిస్తు కొరకు ప్రియులారా నిలబడుతున్నప్పుడు టోటల్ ఆశీర్వాదం అనమాట. క్రిస్తు అంటే సంపూర్ణ ఆశీర్వాద పూర్ణుడు అనమాట. కాబట్టి తండ్రి దేవుడు క్రిస్తువుని మనకు అనుగ్రహించును. కాబట్టి క్రిస్తువుని కలిగిన ఉన్న మనం ఏం చేసుకోవాలి, క్రిస్తువుని ప్రేమించాలి. కాబట్టి మన మనసు డైవర్ట్ అయిపోవద్దు. డబ్బు కానీ, ఆస్తి కానీ, హోదాలు కానీ, దేవుని కంటే ఏది కూడా ప్రేమించవద్దు అని ప్రియులారా దేవుడు కోరుతుంది. ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలి? పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యంతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి, అలాగే మనల్ని కూడా ప్రేమించాలి. నిన్ను వలే అని రాయబడింది. దేవుని ప్రేమించాలి, మనల్ని పరిశుద్ధాత్మ నింపబడి మనల్ని ప్రేమించాలి. ఇద్దరిని కూడా ప్రేమించాలి. మీ భర్తను ప్రేమించాలి, మీ భార్యను ప్రేమించాలి, మీ పిల్లలను ప్రేమించాలి, పరిశుద్ధాత్మ నింపబడి తల్లిదండ్రులను ప్రేమించాలి, సహోదరి ప్రేమించాలి. అప్పుడు ఏమవుతుంది, అది ఆ ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ అనమాట. ఆ ప్రేమలో స్వార్థం లేదనమాట. ఇప్పుడు ఇచ్చే విషయంలో కూడా ప్రియులారా మనం చూస్తుంది, కొందరు స్వార్థ ఉద్దేశంతో ఇచ్చేవారు ఉన్నారు, కొందరు మంచి ఉద్దేశంతో ఇచ్చేవారు ఉన్నారు, ప్రేమతో నింపబడి ఇచ్చేవారు ఉన్నారు, స్వార్థ ఉద్దేశంతో ఇచ్చేవారు కూడా ఉన్నారు. లంచం ఇచ్చినప్పుడు అదే జరుగుతుంది, స్వార్థ ఉద్దేశంతో షార్ట్ కట్ లో పనులు జరగాలి. కానీ మంచి ఉద్దేశంతో ఇచ్చేవారు ఉన్నారు. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి ఇచ్చినప్పుడు మంచి ఉద్దేశంతో ఇచ్చేవారుగా మార్చబడుతుంది అనమాట. ఇప్పుడు చెడు ఉద్దేశంతో కూడా ఇచ్చేవారు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, యేసుక్రీస్తును ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పట్టినట్టు బైబిల్ ఉంది. అది మంచి ఉద్దేశంతో కాదు. బైబిల్లో రాయబడింది, ముద్దు పెట్టే విషయం గురించి రాయబడింది. హోలీ కిస్ అంటే మనం అంటే ముందు గతకాలంలో మనం చూస్తుంది, ప్రతి ఆదివారం అది ప్రేయర్ తర్వాత, ఆదివారం ఆరాధన తర్వాత అందరం ప్రభు వల్ల పాల్పొందిన తర్వాత ఒక్కొక్కరు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వారు ఆ ప్రేమ అంటే ముద్దు పెట్టినట్టు ప్రియులారా మనం అప్పుడు చేసామన్నమాట. తర్వాత కరోనా వచ్చిన తర్వాత అదంతా తగ్గిపోయినట్టు మనం చూస్తున్నాం. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్లయితే మన ఇవ్వడం ఉద్దేశం చాలా ప్రాముఖ్యం. ఇంటెన్షన్ దేవుడు చూస్తున్నాడు అనమాట. ఏ ఉద్దేశంతో మనం ఇస్తున్నాము అది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుని స్వరమని మనం ఇచ్చేవారు ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇలా డబ్బు, దేవుని స్వరమైన డబ్బు ఇచ్చేవారు మనం చూస్తున్నట్టే వారు ఆ డబ్బును ప్రేమించడం లేదనమాట. కానీ ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. కాబట్టి ఎవరైతే డబ్బును, దేవుని కంటే ఎక్కువ డబ్బును ప్రేమిస్తున్న వారు పిసినితనంగా పిసినితనం వారు ఇవ్వలేదు. ఎందుకంటే వారు దేవుని మాట కంటే, స్వరాని కంటే ఎక్కువ డబ్బును ప్రేమిస్తున్నారు. కాబట్టి ఒక ₹1 ఇవ్వడం వారికి అది చాలా బాధాకరంగా ఉండొచ్చు అనమాట. కానీ ఎవరైతే దేవుని ప్రేమిస్తున్న వారు, దేవుని ప్రేమతో నింపబడిన వారు ధారాళంగా ఇచ్చేవారుగా మార్చబడతారు.
ఇప్పుడు ఇలా మనం చూసినదే దేవుని ప్రేమ నింపబడి ధారాళంగా ఇచ్చినప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఎంతమంది విత్తనాలు పెడతారో దానికి కోత ఉంది అనమాట. ఇప్పుడు మన పరిస్థితి మారాలి అంటే విత్తనాలు పెట్టాలి అనమాట. విత్తనాలు పెట్టడం అంటే ప్రాముఖ్యంగా ప్రియులారా మన యేసుక్రీస్తుతో ఉన్న సమయం, యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో సమయం గడపాలి. అది కూడా ఒక విత్తనం పెట్టడమే. మన జీవితం ప్రభు చేతుల్లో సమర్పించాలి. అది ప్రియులారా దేవుడు కోరుతుంది. మన జీవితం దేవుని చేతుల్లో సమర్పించాలి. దేవునితో సమయం గడపాలి. ప్రార్థనలు, ఆరాధన, వాక్య దానంలో సమయం గడపాలి. ప్రభు ప్రేమతో మనం నింపబడాలి. ఇప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఫలం వరాలతో కూడా నింపబడుతుంది అనమాట. పరిశుద్ధాత్మ ఫలం వరాలతో మనం నింపబడుతుంది. దేవుని స్వరం విని హృదయ వ్యక్తిగా మార్చబడుతుంది. అది ప్రియులారా దేవుడు కోరుతుంది. వారు అధికంగా ఫలిస్తుంది. ఇప్పుడు డబ్బు విషయంలో మాత్రం కాదు, అన్ని ఏరియాలో ఫలిస్తాయి అనమాట. క్షమించే విషయంలో మనం ఇంకరిస్తా అయిపోతాం అనమాట. సహించే విషయంలో ఇంకరిస్తా అవుతాయి. ఓర్పు విషయంలో ఇంకరిస్తా అవుతాయి అనమాట. ఇతరులు దీవించే విషయంలో మనం ఇంకరిస్తా అవుతాయి. అప్పుడు ఇదంతా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా మనం ఎంతగా గ్రహించిన కొలది ప్రియులారా అవుట్పుట్ అనమాట, రిజల్ట్ అనమాట. రిజల్ట్ కాబట్టి మనం యేసుక్రీస్తుతో సహవాసంలో ఇక లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరు మనల్ని అందరినీ కూడా దేవుడు నడిపించినాక దానివల్ల మనం ఫలిస్తుంది. నెగలు దీవించబడుతుంది, మనం కూడా దీవించబడుతుంది. నిత్యం మనకు అది దీవెనకరంగా మార్చబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవజనుడైన తిమోతితో పౌలు చెప్తున్నానమాట. 11వ వచనం ఆ వాక్యం చదువుతారా? 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. Yes, but you, Timothy, are a man of God. కాబట్టి మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్. కాబట్టి పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి మనం బ్రతుకున్నప్పుడు ఆకాశాయికి మారుతాయి అనమాట. మ్యాన్ ఆఫ్ గాడ్ లేదంటే ఉమెన్ ఆఫ్ గాడ్. ఇది చాలా గొప్పది అనమాట. అంటే దేవజనుడు లేదంటే దేవజనురాలు శ్రోతరు. కాబట్టి వారు ఒక మనసు ఎలా ఉండాలి? వారి హృదయం ఎలా ఉండాలి? దేవుని ప్రేమించే వారు ఉండాలి. వారే దేవజనుడు. దేవుని ప్రేమించలేని వారు దేవజనుడు లేదంటే దేవజనురాలని మనం చెప్పడానికి వీలు లేదు. పేరుకు చెప్తారేమో కానీ ఇప్పుడు నిజమైన దేవజనుడు అన్నిటికంటే దేవుని ప్రేమించే వ్యక్తి అనమాట. అన్నిటికంటే అందరికంటే ఎక్కువ దేవునితో ఉన్న క్లోజ్ సహవాసములో ఉన్న వ్యక్తి అనమాట దేవజనుడు లేదంటే దేవజనురాలు. వారు ఏసే మాట అంటే దేవుని స్వరం వారు విని దానికి లోబడి బ్రతుకుతారనమాట. ఇంపార్టెంట్ గా దేవునిలో ఆధారపడి బ్రతుకుతారనమాట. అది దేవుని చిత్తం. దానిలో మనకు గొప్ప సమాధానం ఉంది, సంతోషం ఉంది, కాపుదలు ఉంది, నెమ్మది ఉంది అనమాట. దేవునికి సోదరు. కానీ కొందరేమో డబ్బు మీద ఎక్కువ ఆధారపడి బ్రతుకుతారు. వారు డబ్బు అయిపోయినప్పుడు వారి పరిచర్య ఆగిపోతాయి అనమాట. లేదంటే వారు ఒక ముందుకున్న బ్రతుకు ఆగిపోతాయి. కానీ జీవంగా దేవుని ఆధారపడి బ్రతుకున్న వారు ఆగలేదన్నమాట. ఎందుకంటే దేవుడు కాబట్టి ఆగలేదు. సోదరు పరిచర్య ఆగలేదన్నమాట. పుట్టి ప్రియులలో మనం జీవంగా దేవునిలో మనం ఆధారపడి ఉండే దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. స్తోత్రం. ఏ విధమైన సరే దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే దేవునికి శక్తి, సామర్థ్యం, బలం ఉంది అనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా మన డబ్బు మీద కాదు దేవుని మీద ఆధారపడాలి. కానీ చాలా మంది ఈ విషయంలో తప్పిపోతున్నారు. ఎందుకంటే డబ్బు అవసరం కరెక్ట్. కాబట్టి అయినప్పుడు కూడా కొందరు ఏం చేస్తారు? పిలుపు ఉన్నప్పుడు కూడా పలానా చోటులో పరిచర్య చేయాలని దేవుని పిలుపు ఉన్నప్పుడు కూడా చాలా మంది పిలుపుని పక్కబెట్టి వేరే వారిగా వేపుకొని డబ్బు సంపాదన కొరకు వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వారికి అర్థమైంది డబ్బు లేదు అంటే పరిచర్య జరగలేదు. కాబట్టి డబ్బు సంపాదన కొరకు వెళ్ళారు. కాబట్టి డబ్బు సంపాదన కొరకు వెళ్ళిన కాబట్టి ఏమవుతుంది? పరిచర్య జరగడం లేదు. అంటే వాళ్ళు చేస్తున్నారు, ఇంకా వేరే చోట్ల దేవుని చిత్తమైన చోట్ల చేయడం లేదనమాట. ఎగ్జాంపుల్, ఇండియాలో పరిచర్య చేయాలని దేవుని పిలుపు ఉన్నప్పుడు కూడా ఇక్కడే నిలబడకుండా చాలా మంది బయటే వెళ్ళేవారు ఉన్నారు. కొందరు పిలుపుని బట్టి వెళ్ళిన వారు ఉండవచ్చు. దాన్ని బట్టి దేవునికి సోదరు. అండ్ డబ్బుని బట్టి వెళ్ళేవారు ఉంటే వారు టైము వేస్ట్ చేస్తున్నట్టే. అంటే వారు దేవుడు ఇచ్చిన సమయం దేవుని చిత్తానుసరణ వారు వాడుకోవడం లేదనమాట. తర్వాత అది అంటే గడిచిపోయిన ఆ సమయం తర్వాత తిరిగి రాదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కష్టమైన శ్రమైన ఇబ్బంది అయినా సరే దేవుని పిలుపుకు తగినట్టు ఏ ప్రాంతంలో అయితే దేవుడు మనం నాటారో అక్కడే మనం నిలబడాలి. నిలబడినప్పుడు
నమ్మకంగా నిలబడి ఉంటే తప్పకుండా మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. పరిశుద్ధాత్మకుడు జీవంగల దేవుడు ఉన్నాడు కాబట్టి తీరుస్తాడు. కాబట్టి కొందరికి ఆ విశ్వాసం తగ్గిపోయి, లేదంటే దేవుని శక్తి మీద వారు ఆధారపడలేదు కాబట్టి, దేవుని శక్తిలో వారు ఆధారపడలేదు కాబట్టి, జీవంగల దేవునిలో ఆధారపడలేదు కాబట్టి ఆ పరిస్థితి వస్తాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుడు పిలుపు పొందిన సేవలో మనం ముందుకు వెళ్ళాలంటే మన సొంత శక్తి సొంత బుద్ధితో మనం ముందుకు వెళ్ళలేదు. మనుషులను ఆధారపడి కూడా ముందుకు వెళ్ళలేదు. అంటే అన్నిటికీ ఒక లిమిట్ ఉంది అనమాట. కానీ మనం ఏం చేసుకోవాలి, పూర్తి దేవునిలో ఆధారపడాలన్నమాట. దేవుడు నడిపిస్తాడు, అద్భుతంగా నడిపిస్తాడు. హల్లెలూయా. అదే నిజమైన ప్రిల్లర సేవ, నిజమైన పరిచర్య. హల్లెలూయా. కాబట్టి ప్రిల్ల దేవుడు అది కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. దానికి అర్థం డబ్బు వద్దని కాదు, డబ్బు ఉండాలి. కాబట్టి దేవుడు తన చిత్తానుసరంగా దేవుడు మనకు బైబిల్లో రాయబడింది కదా, 6వ తిమోతి 6:17 రాయబడింది. దేవునిలో ఆధారపడినప్పుడు ఇప్పుడు ధారాళంగా మనకు అనుగ్రహిస్తాడు. ఎలాగ అనుగ్రహిస్తాడు? దాని కొరకు మనం నిజంగా నమ్మకంగా దేవుని రాజ్యం కొరకు నిలబడినప్పుడు దేవుడు చేస్తాడు. కొందరును అంటే దేవుని కదే మనుషులు కదే అనుభవించుడు దేవుడు కృప చూపిస్తాడు. కొందరిని దేవుడు వాడతారు, కొందరిని తప్పకుండా వాడతారు. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడతారు, ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఇంకా 2 పేతురు 1 రాయబడింది, డివైన్ పవర్ లో మనం ఎదగాలి. డివైన్ పవర్ లో మనం ఎదుగుతున్న కొలది జీవమునకు భక్తి కావాల్సిన అన్ని మనకు వచ్చేస్తాయి అనమాట, మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు చాలా మంది మనం చూసినట్లయితే ఫస్ట్ డబ్బు కొరకు పెరుగుతున్నారేమో, సేవ పిలుపు పొందిన తర్వాత డబ్బు అని దాని కొరకు వెళుతున్నారేమో. అంటే అది ఒక కాలం అనమాట. కానీ మనం వాక్యములో ప్రార్థనలో వాక్యంలో మనం ఎదుగుతున్న కొలది దేవుని శక్తులు దైవజ్ఞానములో మనం ఎదుగుతున్న కొలది దేవుడు నేర్పిస్తాడు. ఇప్పుడు ఒక్క కాలంలో మనం చూసినట్లయితే కొందరు అది ప్రియులారా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ప్రాముఖ్యం అనమాట. విశ్వాసములు వాక్యములో మన ఎదుగుదల ఒక్క కాలంలో పని చేసుకొని బ్రతున్న వారు పరిచయం చేస్తున్న వారు ఉన్నారు, మంచిది, తప్పుగా అని మనం తప్పు అని చెప్పడానికి వీల్లేదు. కొందరు ఉన్నారు ఒక ప్రాంతంలో దేవుడు సేవ చేయాలని కోళింగ్ ఉన్నప్పుడు కూడా అది పక్క పెట్టుకొని ఇంకా దూరదేశంలో డబ్బు కొరకు వెళ్ళి సంపాదించుకొని ఇక్కడ ఉన్న పరిచయం వేరే వారికి అవేపి వెళుతున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, వారు నిజమైన పిలుపులో వారు నిలబడడం లేదనమాట. నిజమైన పిలుపు కాబట్టి అంటే యోనా గురించి రాయబడింది, యోనా పరిస్థితి వస్తుందన్నమాట. యోనా పరిస్థితి ఇప్పుడు ఇలా దేవుడు ఎక్కడైతే మనం నిలబెట్టాడో అక్కడే నిలబడడం మంచిది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కొన్నిసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండలేదేమో, బ్రతకడం చాలా కష్టం అని అనిపిస్తుందేమో, కానీ గట్టిగా మన యేసునామములో దేవుని కోరి గట్టిగా మనం నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకుండా ప్రియులారా పోషిస్తాడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు కాబట్టి, శక్తి సామర్థ్యం బలం కలిగిన దేవుడు, ఎందుకంటే ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు అన్నమాట మన దేవుడు. ఇప్పుడు దేవునికి సాధ్యం అనమాట. దేవునికి సాధ్యం కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే లోతు అబ్రహాం విషయం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే లోతేమో మంచి ప్రాంతం. లోతు అబ్రహాం ఒక దాసుల మధ్యలో చిన్న గొడవ ప్రారంభించినప్పుడు అది అబ్రహాం గ్రహించుకొని అబ్రహాం లోతుని పిలిచి మాట్లాడుతున్నాం అనమాట. నీవు ఎడమవైపు అయితే నేను కుడివైపు వెళదు, నీవు కుడివైపు అయితే నేను ఎడమవైపు వెళదు. కాబట్టి లోతు మనం చూస్తున్నది మంచి ప్రాంతం సెలెక్ట్ చేశామన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ లోతుకి ఇచ్చారు. కానీ దేవుని పిలుపు ఉందని అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే ఫస్ట్ చాయిస్ పట్టుకోలేదు. ఎందుకంటే పిలుపు ఉందన్న వ్యక్తి పిలుపులు ఉండే చాలు, దేవుడు పోషిస్తాడనమాట. ఎక్కడైనా కాదు, కానీ దానికంటే దేవుని పిలుపులు ఉండే పిలుపు దేవుని స్వరం మీద బ్రతున్నప్పుడు దేవుని చిత్తానుసారం మన బ్రతుకుతుంది. అవసరం కూడా అద్భుతంగా దేవుడు తప్పకుండా తెరుస్తాడనమాట. ఎందుకంటే అది దేవుని బాధ్యత అనమాట. దేవునికి స్తోత్రం, దేవుని ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట. బట్ ప్రియులారా మనం పిలుపులో నమ్మకం ఉండాలి, దేవునితో రిలేషన్షిప్ లో మనం నమ్మకం ఉండాలి. దేవుని ఒక స్వరం నా పట్ల నీ పట్ల దేవుడు ఏం మాట్లాడుతున్నారు దానికి మనం లోబడి ఉండే చాలు, దానికి మనం లోపడాలి, దేవునికి లోబడాలి. కాబట్టి దేవుని స్వరం విన్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి తిమోతి ఆర్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, సో రన్ ఫ్రమ్ ఆల్ దీస్ ఈవిల్ థింగ్స్ అని రాయబడింది. కాబట్టి దేవుని కంటే డబ్బును ప్రేమించడం అది ఈవిల్ థింగ్స్ అనమాట. దేవుని కంటే డబ్బును ప్రేమించే స్థాయిలో ఉంటే అది దేవుని యొక్క పిలుపు పక్క పెట్టుకొని డబ్బు ఉండే అన్ని పనులు జరుగుతాయని కొందరు అనుకున్నారేమో. కొన్ని పనులు జరుగుతాయి అన్నప్పుడు కూడా డబ్బు ఉండే మాత్రం దేవుణ్ణు తెలపడానికి వీలు లేదు. దేవుని నుంచి అంటే డబ్బుతో దేవుని ఒక చిత్తాన్ని మనం మార్చుకోవడానికి వీలు లేదనమాట.
స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుని పిలుపులో మనం నిలబడాలి, దేవుని చిత్తంలో నిలబడాలి. ఆ డబ్బు మనకు చాలన్నమాట. దేవునికి స్తోత్రం. దానికంటే ఎక్కువ మనం డబ్బును ప్రేమించుకొని ఉంటే ప్రియులరా మనకు మన రోజులు చాలా నష్టమైపోతాయి అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ స్వరం విని మనం చేయలేని విషయాలకు దేవుడు దానికి విలువ ఇవ్వడం లేదు. దేవుని దర్శనం ఎందుకంటే అగ్ని బైబిల్లో రాయబడింది, అగ్ని ద్వారా మనం అందరినీ పడుతాయి అనమాట. కాబట్టి మనం శోధన చేయాలి. దేవా, నేను పరిశుద్ధాత్మ స్వరం విని నేను ముందుకు కొడుతున్నామని మనను శోధన చేయాలన్నమాట. మనను చేయాలి. నేను పరిశుద్ధాత్మ స్వరం విని ముందుకు కొడుతున్నామా, లేదంటే నా ఇష్టానుసరం ముందుకు కొడుతున్నామా, అది ప్రియులను మనం చెక్ చేయాలన్నమాట. కాబట్టి మన సొంత ఇష్టానుసరంగా కొడుతున్నామంటే మార్గనసు పొందుకోవాలి. ప్రభువా, మీ చిత్తంలోనికి ప్రభువా నన్ను నడిపించమని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా చిత్తంలోనికి నడిపిస్తారు. అదే ప్రియులరా, అదే మనకు క్షేమం, అదే మనకు సమాధానం, అదే మనకు సంతోషం. కాబట్టి దేవజనాలు ఏం చేయాలని రాయబడింది? నీవైతే వీటిని విస్తరించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించాలి. చూడండి, సంపాదించాలి. ఏం సంపాదించాలి అని రాయబడింది. కాబట్టి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. తర్వాత విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుండేవి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఫైట్ చేయాలని రాయబడింది. విశ్వాసం వరకు గట్టిగా నిలబడాలి. ఫైట్ ద గుడ్ ఫైట్ ఫర్ ద ట్రూ ఫెయిత్. సత్యం అంటే నిజమైన విశ్వాసం, దాని కొరకు మనం నిజమైన దరాశావుల గురించి పాడాం కదా, ఇలా నిజమైన విశ్వాసం వరకు మనం గట్టిగా నిలబడాలి అన్నమాట. క్రిస్తు వరకు గట్టిగా నిలబడాలి. కాబట్టి నిత్య జీవం గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నిత్య జీవన్ గొప్పది. నిత్య జీవన్ హోల్డ్ టైట్లీ టు ద ఇటర్నల్ లైఫ్ టు విచ్ గాడ్ హాస్ కాల్డ్ యూ, విచ్ యూ హావ్ డిక్లేర్డ్ సో వెల్ బిఫోర్ మెనీ విట్నెస్. కాబట్టి నిత్య జీవన్ అంటే క్రిస్తుని మనం గట్టిగా పట్టుకోవాలన్నమాట. క్రిస్తుతో కలిసి మనం ఉండాలి చాలు. మిగిలినంతా కూడా మనకు ఆడవుతాయి అనమాట. నమ్మకం ఉంటే ఆడవుతాయి. నమ్మకంగా మన ప్రార్థన చేస్తున్న కొద్ది, వాక్యానుసరం బ్రతుకుతున్న కొద్ది తప్పకుండా మన అవసరాలు దేవుడు ఎలాగ తీరుస్తాడు. ప్రాముఖ్యంగా ప్రియులారా, మన ఆత్మ మనుషును బలపరుస్తాడు. దైవశక్తి మన నుండి ప్రవేశిస్తుంది. పరిశుద్ధాత్మ మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. అద్భుతాలు, ఆశ్చర్యకారులు, సూర్యకారులు తప్పకుండా జరుగుతుంది. సువార్త పరిచర్య పరిశుద్ధాత్మ నింపబడి దేవుడు గంభీరంగా సువార్త పరిచర్య చేసినట్టు దేవుడు కృప చూపిస్తాడు. అనేకల కొరకు యేసు వల్ల ప్రార్థన చేసి అనేకలు దీవించినట్టు దేవుడు వాడుతారు. అలాగే అన్నాడు, ఇన్నర్ మ్యాను పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యం ద్వారా దేవుడు బలపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు లేదా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇన్నర్ మ్యాన్ బలపరచుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దైవశక్తులు ఇంక్రీస్ అవ్వడం చాలా ప్రాముఖ్యం. మహిమ నుండి అధిక మహిమలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం చూసిన కొందరు దేవజనులు మనం చూసినట్టే మరి ఎడతేయకుండా ప్రార్థన ఇస్తారు. బైబిల్లో రాయబడినట్టు కొందరు సాక్ష్యం వారు వినవచ్చు. కొందరు ఫుడ్ తిన్న గ్యాప్ దొరుకుతుంది అప్పుడు కూడా ప్రార్థన ఇస్తారు, థ్యాంక్స్ ప్రేయర్. కొందరు అన్ని వారు వాష్రూమ్లో వెళ్ళినా సరే, ఎక్కడ వెళ్ళినా సరే, లోపల వెళ్ళినా బయట వెళ్ళినా వారు ప్రార్థన చేసుకోని బ్రతారు అనమాట. ప్రేమ ఉన్నప్పుడు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, ప్రభుని ఆరాధిస్తారు. ఇలాగే అది కంటిన్యూస్ అనమాట. మధ్యలో గ్యాప్ లేకుండా అంటే వారు ఇలాగే సాధ్యమైనంత వారు చేస్తారు మేడం. సాధ్యమైనంత మండిస్తారు, ఆత్మ మండిస్తారు. అలాంటి ఉన్న వారు తప్పకుండా టోపుగా నిలబడి అభిషేకం ఇంగ్రీస్తుంది, శక్తిలో ఇంగ్రీస్తుంది. ఇప్పుడు ఇళ్ళలో మనం అర్థం చేసుకోవాలి. మీటింగ్ అంటే మీటింగ్ తర్వాత ప్రార్థన చేయవద్దని కాదు. మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కువ దాహం కలిగిన వారు, హంగరి అంటే ఆకలి కలిగిన ఆత్మీయ ఆకలి కలిగిన తర్వాత కూడా వారు ప్రార్థన చేస్తారు, తర్వాత కూడా శుద్ధిస్తారు. అంటే కంటిన్యూస్ అనమాట. అంటే ఎడతేయకుండా చేస్తారు. ఎడతేయకుండా బైబిల్లో రాయబడింది కదా, ఎడతేయకుండా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన అనమాట, అది కావాలన్నమాట మనకు. పరిశుద్ధాత్మని బట్టి ఆ ప్రార్థన అపోస్తలుడైన పౌలు చెప్తుంది, నేను మీ అందరికంటే ఎక్కువ నేనే ప్రార్థన చేస్తున్నాను అనమాట. స్తోత్రం. ఎందుకంటే అలాగే చేస్తున్నప్పుడు ఏమవుతుంది? పాప స్వభావం అణచివేయబడుతుంది. పరిశుద్ధాత్మ వలన బైబిల్లో రాయబడి పాప స్వభావాన్ని మనం చంపేసుకోవాలి. మన ఆత్మ మనిషి వాక్యం దారి పరిశుద్ధాత్మ దేవుడు కెడతాడు. యూదా గ్రంథంలో కూడా యూదా పత్రికలు కూడా రాయబడింది, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసుకొని మీరు మిమ్మల్ని కట్టుకోవాలి. భాషల్లో ప్రార్థన చేసినప్పుడు మనం ఆత్మను కట్టుతున్నామన్న, బలపరుస్తున్నామని కూడా ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతాను అనమాట. అప్పుడు సమస్యలను ఓవర్కమ్ చేయవచ్చు, చేస్తే అనమాట. చేసే స్థాయికు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు.
ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల జీవితం అంటే ఎడతేయకుండా ప్రార్థన జీవితం అనమాట. ఎడతేయకుండా ఆరాధన, ఎడతేయకుండా శుద్ధి, ఎడతేయకుండా వాక్యం ఊహించుకోవడం, పరిశుద్ధాత్మను త్రాగడం, అదనమాట యేసుక్రీస్తుతో జీవితం అంటే. అది కంటిన్యూస్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకవేళ మనం నిద్రపోయినా సరే మన ఆత్మ మాత్రం దేవునితో ఉన్న రిలేషన్షిప్ లో కొనసాగించబడుతుంది. ఒకవేళ మనం రెస్ట్ చేసినప్పుడు కానీ, ఇంటిలో కూర్చున్నప్పుడు కానీ, నడిచినప్పుడు కానీ, అన్ని సమయం పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ కనెక్షన్ ఉంది అనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మ దేవుని ఆత్మ కనెక్షన్ ఉంది అనమాట. కాబట్టి ఆ శక్తి, ఆ సన్నిధి బయటకు రిలీజ్ చేయాలి. అది ప్రార్థన ద్వారా బై ఫెయిత్ అది చేయాలన్నమాట. దేవుని వాక్యాన్ని బట్టి, వాక్యంలో ఆధారపడి దేవుని శక్తి ఇంక్రీస్ అవ్వాలన్నమాట. కాబట్టి మన దేవుని శక్తులు ఇంక్రీస్ అవుతున్నామా, డివైన్ న్యాచురల్ లో మనం ఇంక్రీస్ అవుతున్నామా, డివైన్ పవర్ లో మనం ఇంక్రీస్ అవుతున్నామా, ఎలా ఉంది మన పరిస్థితి, మన ప్రార్థన ఎలా ఉంది? కానీ చాలా ప్రజలకు ప్రార్థన ఏంటిది, వారు నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంతే. పెళ్లి జరగాలి, కొడుకు కావాలి, కుమార్తె పాప పుట్టాలి, లేదంటే మన్ముడు కావాలి, మన్మురాలు కావాలి, ఇల్లు కట్టబడాలి, ఇదే ప్రార్థన ఉండొచ్చు చాలా మంది. లేదంటే స్థలం కొనాలి, చేతిలో డబ్బు రావాలి. సరే, అదంతా మంచిది, తప్పని కాదు. కానీ దానికంటే ప్రాముఖ్యమైన విషయం పిల్లరా, డివైన్ న్యాచురల్ డివైన్ పవర్ లో ఇంక్రీస్ అవ్వాలి. అదే ఎదుగుతున్న వాళ్ళు ఏమవుతుంది, మిగిలిన అంతా కూడా ఆడవుతాయి అనమాట. పెళ్లి జరగలేని స్థాయిలో ఉండే డివైన్ పవర్, డివైన్ శక్తులు మీరు ఎదుగుతున్న వ్యక్తి ఉండే తప్పకుండా ఆడవుతాయి అనమాట. ఇప్పుడు డివైన్ పవర్ లో ఎదగాలి, డివైన్ న్యాచురల్ ఎదగాలి. దానిలో ఎదుగుతున్నప్పుడు ఫియర్ అంతా పరిశుద్ధాత్మత్వం వల్ల కాలిపోతాయి అనమాట. సోదరు, కాబట్టి డివైన్ న్యాచురల్ డివైన్ పవర్ లో ఎదగలేదు ఉంటే ఫియర్ అలాగే నిలబడతాయి అనమాట. నాకు భయం పరిశుద్ధాత్మతో నింపబడలేని స్థాయిలో ఉంటే భయం అని చెప్తారు. అంతే, నాకు భయం. కానీ పేతురు మనం చూసాం, పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ధైర్యంతో మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడుతున్నప్పుడు భయం యేసులో తొలిపోతుంది. దురాత్మలు నిలబడలేదు. ఫియర్ స్పిరిట్ యేసునామములో లయమైపోయినాక స్తోత్రం. ఇప్పుడు అపవాది క్రియలు లయమైపోతాయి. స్తోత్రం. ఏ దురాత్మలు కూడా యేసుక్రీస్తు ఎదుట నిలబడలేదు, పరిశుద్ధాత్మ వంతు నిలబడలేదు. దేవుని శక్తి మన నుండి ప్రవచించిన కొలది, శక్తిలో మన ఇంగ్రెస్ అవుతాను కొలది దురాత్మలు నిలబడలేదు. స్తోత్రం. అదే మనకు కాపుదని అనమాట. దురాత్మలు పారిపోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్న పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి, శక్తితో నింపబడి నడుస్తున్నప్పుడే పేతురు నుండి పడుతున్న పవర్ కావచ్చు, దేవుని శక్తి ఆ ప్రెసెన్స్ ని బట్టి, పరిశుద్ధాత్మ ప్రెసెన్స్ ని బట్టి ఈవిల్స్ పెట్టు ప్రజల నుండి పారిపోతుంది అనమాట. దురాత్మలతో బాధపడుతున్న వారు హీలింగ్ జరుగుతున్నాయి, రోగాత్మలు పారిపోతుంది. కాబట్టి ఆ పవర్, అదే సేమ్ పవర్ బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన సేమ్ హోలీ స్పిరిట్ నాలో మీలో ఉన్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ నుండి ప్రవచించినాక శక్తి విడుదల చేయాలి. మనం శక్తి విడుదల చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి, శక్తి విడుదల చేయాలి. కాబట్టి బ్రతకంతకాలం ఆ శక్తి రిలీజ్ చేయనాక, యేసునామములో మన ఆత్మ నుండి రిలీజ్ అవునాక, అది ఇంక్రీస్తున్నాక. కాబట్టి ఒక్కొక్క రోజు ఎదుగుతున్న కొద్ది పవర్ ఇంక్రీస్ ఎక్కువ అవ్వాలి అనమాట. తగ్గిపోతున్నామంటే మన ధ్యానం మారిపోయినట్టే. వేరే అనవసరమైన విషయాలు మన మనసులో ధ్యానించినట్టే, అనవసరమైన విషయాలు. కాబట్టి పవర్ ఎదగాలి అనమాట, ఇంక్రీస్ అవ్వాలి, శక్తి ఇంక్రీస్ అవ్వాలి. వాక్యం తిండిన కొలది, పరిశుద్ధాత్మ వల్ల వాక్యం తిండిన కొలది, పరిశుద్ధాత్మ వల్ల ప్రార్థన చేస్తున్న కొలది, పరిశుద్ధాత్మ వల్ల ఆరాధన చేస్తున్న కొలది, యేసుక్రీస్తు ఉన్న సహవాసంలో కంటిన్యూస్ ఉండాలి అన్నమాట. అలాగే తిరుగుతున్న కొలది పవర్ ఇంక్రీస్ అవుతాయి, శక్తి ఇంక్రీస్ అవుతాయి, డివైన్ న్యాచురల్ డివైన్ పవర్ ఇంక్రీస్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, అదే మనకు సమాధానం ఇంక్రీస్ అవుతాయి, అదే మనకు సంతోషం ఇంక్రీస్ అవుతాయి అనమాట, అదే మనకు ఆశీర్వాదాలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. అదే మనకు జయం. అది ప్రియులను మనం చూసినట్లయితే, మనం చూసినట్లయితే అది మనం చూడవచ్చు. అది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు, మహిమాంధ క్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం క్రీస్తు. కాబట్టి మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది, టెంపరరీ ఆశీర్వాదం కోరుకొని డబ్బును ఎక్కువ ప్రేమించవద్దు అనమాట. డబ్బు అవసరం అని ఇప్పుడు డబ్బును ఎక్కువ ప్రేమించవద్దు. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది దేవుని ఎక్కువ ప్రేమించాలి. అందువరకు ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది 6వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఎస్. కాబట్టి అక్కడ మనం చూస్తుంటే
అస్థిరమైన ధనములు ఆధారపడవద్దు. కొన్నిసారి కొందరు టాపులు పడతాము, అస్థిరమైన ధనం మీద మనసు పెడతారేమో. ఎందుకంటే డబ్బు ఉంటే అది కొనవచ్చు, ఇది కొనవచ్చు, చాలా కొన్ని పనులు జరుగుతాయి, కరెక్టే. కానీ బైబిల్ నేర్పిస్తుంది అది స్థిరం కాదు, స్థిరం కాదు. ఉన్నప్పుడు కొన్ని పనులు జరుగుతాయేమో, కానీ అన్ని పనులు జరగలేదు. కానీ అందుకు బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం ఏం చేసుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, యేసుక్రీస్తుని గట్టిగా పట్టుకోవాలి, నిత్య జీవం గట్టిగా పట్టుకోవాలి, యేసయ్యను గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తుతో మన సహవాసం ఉంటే అది ఒక్కరోజు ఆశీర్వాదం కాదు, అది స్థిరమైన ఆశీర్వాదం అన్నమాట. డబ్బు మనకు తెలుసు, అది ఉన్నప్పుడు పని చేస్తుంది. కొన్ని పనులు, అన్ని పనులు లేదు, కొన్ని పనులు. కానీ అది అయిపోయినప్పుడు మనం పని కూడా అయిపోతాం. కానీ దేవుడిని మనం గట్టిగా పట్టుకొని ఉండే దేవుడు మాత్రం అది స్థిరంగా ఉంది అనమాట, ఎన్నడూ మారలేదన్నమాట. యేసే ప్రేమ నేను ఏమాత్రమును విడువను, ఎన్నడూ ఎడబాయను. ఎందుకంటే పునరుద్ధానుడు, మహిమా శరీరం కలిగిన దేవుడు, జయించిన దేవుడు, మార్పు లేదు. కాబట్టి ఆ క్రిస్తుతో ప్రియులారా మనం కలిసి ఉండాలి. ఇప్పుడు క్రిస్తు ఉంటే మనకి ఎల్లప్పుడూ దేవుని అనమాట, ఒక్కరోజు కాదు. డబ్బు ఉండే ఉన్నప్పుడు మాత్రం కొన్ని పనులు జరుగుతాయి. కానీ క్రిస్తు ఉండే దానికంటే గొప్ప దేవుని అనమాట. యేసుక్రీస్తు ఉండే మనకు చాలా చాలా గొప్ప దేవుని. కాబట్టి మన బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. కాబట్టి మనం యేసుక్రీస్తుని ప్రేమలు ఇంక్రీస్ అవ్వాలి, యేసుక్రీస్తుని గట్టిగా పట్టుకోవాలి. ఆ విషయంలో మనం ఏం చేసుకోవాలి, బైబిల్ మనకు నేర్పిస్తుంది ఫైట్ చేయాలని రాయబడింది. విశ్వాసం కొరకు అందుకొరిగే 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, ఫైట్ ద గుడ్ ఫైట్ ఫర్ ద ట్రూ ఫెయిత్. ట్రూ ఫెయిత్ అంటే క్రిస్తు అనమాట. ట్రూ ఫెయిత్ అంటే విశ్వాసం, దానికి అర్థ ప్రియులారా యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తును మనం గట్టిగా పట్టుకోవాలి. దాని కొరకు వాక్యం గడ్గం కూడా వాడుకోవాలి, ఆత్మ గడ్గం వాడుకొని క్రిస్తు కొరకు నిలబడాలి అనమాట. కాబట్టి ఈ విశ్వాసం నుండి ఇంకా వేరే విశ్వాసంలోనికి వెళ్ళవద్దు అనమాట. డబ్బు మీద ఉన్న విశ్వాసంలోనికి వెళ్ళవద్దు. డబ్బు ఉంటేనే పని జరుగుతాయి. కాబట్టి డబ్బు కానీ మనుషులు కానీ అన్ని అవసరం. కానీ ఫస్ట్ ప్రియులారా మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు ఉండాలి. యేసుక్రీస్తు ఉన్నప్పుడు మాత్రమే దేవుని చిత్తానుసారంగా మనుషులు కానీ డబ్బు కానీ చిత్తలు వచ్చినా కానీ దేవుని చిత్తానుసారం వాడుతాయి, లేదని చిత్తం జరగలేదన్నమాట. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది, యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం, యేసుక్రీస్తుని గట్టిగా పట్టుకోవడం, యేసుక్రీస్తుతో ఉండడం, అదే గొప్పది ప్రియులారా. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తే యేసుక్రీస్తు కూడా అదే చెప్పారు, మీరు పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం నాకు అవసరం, మనకు అందరికీ అవసరం. అలాగే ఈ విషయంలో ప్రియులారా మనం నమ్మకంగా ఉండే దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని ప్రేమించే విషయంలో మనం నమ్మకంగా ఉండే, ఒకవేళ మీకు ఇప్పుడు ఏదైనా కొదువ ఉండే కూడా అది తెరచబడతాయి. కొదువలు యెహోవా నా కాపరి, నాకు లేమీ లేదు, ఒక స్థాయికు పరిశుద్ధాత్మదుడు నడిపిస్తాడు. ఒకవేళ లేమి ఉండే కూడా లేమి కొదువలు దేవుడు తీర్చాడు అనమాట. యేసుక్రీస్తుతో కలిసి ఉండే కొదువ తీర్చబడతాయి. వేరే మార్గం లేదు ప్రియుల, వేరే షార్ట్ కట్ లేదు. హల్లెలూయా. కాబట్టి మనం యేసయ్య ప్రేమ అర్థం చేసుకోవాలి. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాం. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం యేసుక్రీస్తుని ప్రేమించడం కాదు, యేసుక్రీస్తు మనల్ని ముందుగా ప్రేమించామన్నమాట. ఇప్పుడు ప్రేమ అంటే బోడిస్లో దేవుడు అనమాట. ప్రేమ అగప్పే, దేవుని ప్రేమ, దేవుడు ప్రేమ. మొదట బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది మనం యేసుక్రీస్తుని ప్రేమించడం కాదు, యేసుక్రీస్తు మొదట మనల్ని ప్రేమించాం. కాబట్టి ఆ ప్రేమ మనం రుచి అనుభవించుకొని మనం కూడా ప్రేమించాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రభువును అంటే ప్రభు ప్రేమ తర్వాత బైబిల్లో రాయబడింది, ఆ యేసే ప్రేమ మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. అదే ప్రియులారా ఫ్రూట్, అదే ధైర్యం కలిగిన వ్యక్తులు. పేతురు పరిశుద్ధాత్మ నింపబడి బ్రతుకున్నప్పుడు ధైర్యవంతులుగా బ్రతికాం అనమాట. సమస్య లేదనమాట, సమస్య లేదని కాదు, ఎదిరించేవారు లేదని కాదు, ఆయనప్పుడు కూడా మించిన ప్రేమ అంటే పరిశుద్ధాత్మ ప్రేమ. బైబిల్లో రాయబడి దేవుని ప్రేమ నింపబడి ఉంటే భయం లేదనమాట. మొదటి యోహాను 4వ అధ్యాయం 18 రాయబడింది, లవ్ ప్రియులారా భయాన్ని వెళ్ళగొడతాయి అనమాట, సాతాన్ని వెళ్ళగొడుతుంది అనమాట. సాతాను సంబంధమైన అన్నింటిను యేసుక్రీస్తు వెళ్ళగొడుతుంది. పరిశుద్ధాత్మతోటి తొలగిస్తే దేవుని ప్రేమ కూడా తొలగిస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమతో ప్రియులారా నింపబడి బ్రతుకుతున్నప్పుడు అదే మనల్ని బలపరుస్తుంది అనమాట. అన్నిటిని ఓవర్కమ్ చేసుకొని బ్రతైనట్టు ప్రియులారా బలపరిచి ముందుకు నడిపిస్తుంది అనమాట. కాబట్టి డబ్బు కాదనమాట. డబ్బు ఇచ్చినా కానీ మనకు తెలుసు, ఎవరైనా మనం చూస్తుంటే ఈ పని చేయము ఆ పని చేయము, డబ్బు ఇస్తామంటే వారు కొంత మట్టుకు చేస్తారు, కానీ వారి పూర్ణ హృదయంతో చేయలేదు, డబ్బు కొరకే చేస్తారు అంతే. కాబట్టి కానీ దేవుని ప్రేమలా కాదు, దేవునితో కనెక్ట్ ఉంటే వారు దేవుని ప్రేమతో నింపబడి అదేంగా పని చేస్తాడు, హార్డ్ వర్క్ చేస్తాడు అదేంగా. ఎందుకంటే దేవుని ప్రేమ మన ఆత్మను బలపరుస్తుంది అనమాట. అందుకని పౌలు మనం చూసిన దేవుని ప్రేమతో పట్టబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రేమతో పట్టబడిన తర్వాత, నేను మీ అందరికంటే ఎక్కువ
సేవ చేశామని చెప్తుంది అనమాట. ఇప్పుడు అందరికంటే ఎక్కువ మనం సేవ చేయాలంటే డబ్బు కాదు, డబ్బు సోదరం. డబ్బు ఇచ్చినప్పుడు మనం చూపడానికి కొన్నిసారి చేస్తారేమో, మనసులో లేదేమో కానీ చూపలేదా. కానీ దేవుని ప్రేమ అలా కాదు ప్రియులారా. మనం నిజంగా దేవుని సేవ చేసేవారు మనసు నిజంగా మనం కాబట్టి యేసే ప్రేమ అంత మనను పుష్ చేస్తే అనమాట, మనం బలపరుస్తాయి అనమాట. ముందుకు వెళ్ళినట్టు సేవలు మనం కొనసాగించినట్టు ఆటంకాలు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు, అది చూసుకొని మనం ఆగిపోలేదు. దేవుని ప్రేమ మనల్ని ముందుకు నడిపిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఒకవేళ ఆటంకాలు ఉన్నా కానీ దేవుడు అన్ని తొలగిస్తాడు అనమాట, తీసివేస్తాడు. అభావధికరులు లయమైపోయినగా యేసునామములో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నిజమైన ఒక దేవుజనుడుగా దేవుజనురాలు ఉండాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు దేవుని పిలుపుకు మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి, దేవునికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి, డబ్బుకు కాదు. ఒకవేళ మీరు డబ్బుకు ఇంపార్టెంట్ ఇచ్చి దేవుని ఇప్పుడు పక్క పెట్టుకొని మీరు బ్రతున్న వ్యక్తిగా ఉండే తర్వాత ఇప్పుడు ఇలా ఖర్చు పడిన టైం తర్వాత మనకు దొరకలేదన్నమాట. టైం తర్వాత తిరిగి రాదు, మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన సమయం వ్యర్థంగా ఆ సమయం వాడుకొని ఉండే, మన ఇష్టాన్ని వాడుకొని ఉండే ఆ టైం తర్వాత తిరిగి రాదు. అందుకని టైము అన్నిటికంటే ఇంపార్టెంట్ అనమాట. టైం, దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు ఇచ్చిన సమయం చాలా విలువైనది అనమాట. విలువైన సమయం. ఇప్పుడు విలువైన సమయం టోటల్ మనం చూసినది అదే మీ జీవితం. కాబట్టి ఆ జీవితం అది కూడా లిమిటెడ్ టైం అనమాట దేవుడు ఇచ్చేది. కాబట్టి దానిలో కొంత మట్టుకు ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఎంత ఉంది అని మనం చెప్పలే, అని దేవునికి తెలుసు. కాబట్టి ఆ సమయం ఇంకా ఉన్న సమయమైనా మనం జ్ఞానం తెచ్చుకొని నమ్మకంగా వాడుకోవాలన్నమాట. గడిచినది కొందరు దేవుని చిత్తానుసరంగా వాడుకున్నారు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. వాళ్ళు కొందరు దేవుని చిత్తానుసరంగా వాడుకోలేదో దాన్ని బట్టి మనం ఇంకా ఏం చెప్పలే. ఉన్న సమయమైనా దేవుడు ఇప్పుడు ఇచ్చిన ఇదైనా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి వాడినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం దేవునిలో ఆధారపడదాం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవ మంచి రోజు మంచి సమయం మాకు అనుగ్రహించినట్టు వందనాలు, ఒక అవకాశం కూడా తండ్రి మాకు ఇచ్చినట్టు వందనాలు. దేవ మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం, జీవితాన్ని బట్టి స్తోత్రం, రోజుని బట్టి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ కూడి వచ్చిన అందరి బట్టి వందనాలు. మీ రక్తం వరకు సర్వ మమ్మల్ని కడుగుతున్నాం తండ్రి. ఆత్మధేయంగా బలపరచమని ప్రార్థనిస్తున్నాం. హృదయాన్ని వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం. ప్రభా మిమ్మల్ని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో వేసే మిమ్మల్ని ప్రేమించే అభిషేకంతో మమ్మల్ని నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఒకవేళ ప్రభా మీకంటే ఏదైనా విషయాలు ఎవరినైనా ఏదైనా దాన్ని ఎక్కువ డబ్బును కానీ పాస్తులు కానీ ఏదైనా ఇంకా ఎక్కువ ప్రేమించే స్థాయిలు ఉండే ప్రభావ శుద్ధించి విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రభావ మిమ్మల్ని ప్రేమించుకొని ప్రతి గొప్ప కృప మాకు అందరికీ ప్రభావ దయచేయము తండ్రి. రోజు తండ్రి దేవా సమయం ఆమె గడిచిన కొద్ది ఇంకా ఎక్కువ ప్రభావ మిమ్మల్ని ప్రేమించే ఆ అభిషేకం మాకు దేవా దయచేయము తండ్రి. మీతో ఉన్న ప్రేమలో తగ్గిపోకుండా అనుదినం తండ్రి పరిశుద్ధ గ్రంథం ప్రేమ లేక పరిశుద్ధ గ్రంథం ధ్యానించుకొని మీతో ఉన్న ప్రేమలో అనురాగములో ఎదిగే అనుభవం మాకందరికీ హోలీ స్పిరిట్ దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. అలాగే తండ్రి మేమందరం అదేంగా ఫలించినట్టు కృప చూపు తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. ఆత్మ బలపరచబడినాక ప్రాణంలో యేసుమని ఇప్పుడే సంతోషం, సమాధానం, ఓదార్పు, నెమ్మదితో కుమరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దేవా దయచేయము, దీర్ఘాయుస్సు తృప్తిపరచమని ప్రార్థనిస్తున్నాం. యేసే మీ లోతైన ప్రేమలోని పరిశుద్ధాత్మ దేవ అందరిని ప్రతి ఒక్కరిను దేవా మీరు నడిపిస్తున్నట్టు వందనాలు తండ్రి. అలాగే లోతైన బలమైన ఆత్మకార్యాలు అందరి ప్రజలలో దేవ మీరు దయచేయము తండ్రి. అలాగే అనేకులు తండ్రి మా అందరి ద్వారా తండ్రి అనేకులు దీవించబడినట్టు పరిశుద్ధాత్మతో బలమైన ఆత్మకార్యం దేవ దయచేయము. నా రాజ్యం ఇది మొదటి బతుకుడి అప్పుడు అవన్నీ అనుగ్రహిస్తామని వాగ్దానం చేసినట్టు ప్రతి ఒక్కరు అవసరాలు అనుబంధంగా యేసులో తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవ సమృద్ధి దేవ యేసునామములో దేవ సమృద్ధిలోనికి నడిపించమని ప్రార్థనిస్తాం. అనేకులకు ఇచ్చేవారుగా తండ్రి, అనేకులను బలపరిచేవారు ఆకు స్థాయికి మమ్మల్ని అందరినీ హోలీ స్పిరిట్ నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు యేసునామములో దీవిస్తున్నాం తండ్రి. దేవ ఆన్లైన్ లో మీటింగ్లు పాల్గొంటున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. యూట్యూబ్ ద్వారా కానీ తండ్రి ప్రతి మీడియా ద్వారా కానీ తండ్రి వాక్యాలు వినబోతున్న అందరినీ కూడా ప్రతి మీ నామములో దీవిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మతో బలమైన సైన్యంగా తండ్రి అభిషేకించి బలపరిచి మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం. యేసునామములో దేవా మీ రాజ్యం ఆమె అనుదినం ఇంగ్లీస్లో ఉన్నా కానీ ప్రార్థనిస్తున్నాం. సాతాను రాజ్యం యేసులో సంపూర్ణంగా యేసు రక్తం యేసులో సంపూర్ణ అపవాదికరులు లేమైపోయినా కానీ యేసులో దేవా మేమందరం ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తం లేస్తున్నాం తండ్రి. ఆ రాష్ట్రం దేశం కూడా మీ శిలువ రక్తం ద్వారా కడుగుతున్నాం. పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు యేసునామములో చెరునాకని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్క దేవుని బిడ్డలను కూడా బలపరిచి ఈరోజు
తండ్రి గొప్ప బలంగా మీ చిత్తానుసరి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప ఉద్యోగం దేవా మీరు దయచేస్తున్నట్టు వందనాలు మహిమగలద మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.